హైదరాబాద్లోని బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో 2.4 ఫీల్డ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్లను అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత టూల్స్ ద్వారా నేరగాళ్ల నెట్వర్క్ను ఎలా కనిపెట్టాలి, బాధితులకు తక్షణమే సాంకేతిక సహాయం ఎలా అందించాలి అనే అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 2.0 షీల్డ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలన్న కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఉండే నిపుణులు వారి యొక్క సందేశాన్ని ఈ వేదికగా ఇవ్వనున్నారు. సో కాంక్లేవ్ జరుగుతుంది, పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. వివిధ అంశాలపైన సైబర్ నేరాలు ఎన్ని విభాగాలుగా జరుగుతాయి, అందులో ప్రజలు ఏ విధంగా అప్రమత్తం ఉండాలి, సైబర్ నేరాలు జరిగిన అనంతరం ఎలా మనం రెస్పాండ్ కావాలి అన్న అంశాలపైన కూడా దానికి సంబంధించినటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులు ఇక్కడికి వచ్చిన వారికి అవగాహన కల్పించినారు. ఇక్కడ రోబోలు కూడా సందడి చేస్తున్నాయి, మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వారిని ఆకట్టుకుంటున్నాయి. అంటే రోబోల ప్రాధాన్యత ఏంటన్న అంశాన్ని కూడా ఇక్కడ వీళ్ళు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. సో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏ అంశాల మీద అవగాహన కల్పిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎట్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంటే ఇప్పటికే సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సో దాన్ని అరికట్టడానికి, నివారణకి, అవగాహన కల్పించడానికి ఎట్లాంటి సరికొత్త కార్యక్రమాలు మీరు తీసుకోబోతున్నారు టెక్నాలజీ ఆధారంగా? యాక్చువల్గా మనము సైబర్ జాగ్రత్త దివాస్ అని ఫస్ట్ వెనస్డే ఆఫ్ ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ లెవెల్లో వాళ్ళ లిమిట్స్లో లాస్ట్ 30 డేస్లో జరిగిన సైబర్ క్రైమ్స్ ఏవైతే ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయో వాటి రిలేటెడ్ ఎంఓస్ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టాట్స్ మూలంగా వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, పోలీస్ స్టేషన్లో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మా బ్యూరో యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రతి ఒక్క ట్రెండింగ్ సైబర్ క్రైమ్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మోర్ ఓవర్ రూరల్ ఏరియాస్లలో రచ్చబండలు అవ్వనివ్వండి, పబ్లిక్ గ్యాదరింగ్ అవ్వనివ్వండి, కమ్యూనిటీసు, మాల్స్, స్కూల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కడుంటే అక్కడ ఆ పోలీస్ స్టేషన్ లెవెల్ వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ రిలేటెడ్ క్రైమ్స్, ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు రిలేటెడ్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ ఏముంటాయి నార్మల్గా, గేమింగ్ అవ్వనివ్వండి, మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా అడిక్షన్స్, ప్లాట్ఫామ్ రిలేటెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవి చెప్పడం జరుగుతుంది. ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఓటీపీ ఫ్రాడ్స్, యూఆర్ఎల్ లింక్డ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్స్, వాటి గురించి చెప్తున్నాము. అలానే మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో వెళ్ళామనుకోండి, వాళ్ళకి రిలేటెడ్ డిజిటల్ అరెస్ట్, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, పార్ట్ టైం జాబ్స్, జాబ్ ఫ్రాడ్స్, వాటి రిలేటెడ్ చెప్పడం జరుగుతుంది. సో ప్రతి మంత్లో ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము వాటిని మానిటర్ చేయడం జరుగుతుంది కూడా. అక్కడ ఎంత టైం పీరియడ్ జరుగుతుంది, ఫొటోస్ అవన్నీ మేము తెప్పించుకొని చూడడము, వాళ్ళకి రివ్యూస్లో పాయింట్స్ ఇవ్వడం, రివ్యూస్ మీటింగ్లో వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తోనే కాకుండా ఫిజికల్ అవేర్నెస్ కాకుండా మనకి బస్ స్టాప్స్లో అవ్వనివ్వండి, వాయిస్ ఓరియంటెడ్, ఎఫ్ఎం రేడియోస్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్, మళ్ళీ మెట్రో రిలేటెడ్ డిస్ప్లేస్, వాటిని కూడా ఈ ఫ్రాడ్ కాప్ పులిస్ స్టాప్ ఫ్రమ్ లాస్ట్ 6 వీక్స్ నుంచి క్యాంపెయినింగ్ జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మిల్కర్ కరెంగే ఫ్రాడ్ కాప్ పులిస్ స్టాప్ అనే క్యాంపెయిన్ రన్ అవుతుంది. వీటిలలో భాగంగానే మనం ఇప్పుడు చెప్పిన ప్లాట్ఫామ్స్ అన్నిట్లలో అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే రోజు రోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూనే సైబర్ నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు సరికొత్త నినాదంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనిచేస్తుంది. ఈ మిల్కర్ కరెంగే ఫ్రాడ్ కా పులిస్ స్టాప్ అనే నినాదంతో సరికొత్త అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ కంక్లూవ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సైబర్ నేరాలను అరికట్టడంతో పాటుగా ప్రజలకు సైబర్ నేరాలపైన వివిధ అంశాలపైన ఏఐ ఆధారిత టెక్నాలజీ ఆధారంగా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని అరికట్టేందుకు యాజ్ ఏ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులుగా వారు ఎలాంటి చర్యలు చేపడుతున్నారన్న అంశాలు ఈ కాంక్లేవ్లో చర్చించడంతో పాటుగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి వారి యొక్క అభిప్రాయాలను తీసుకొని మరింత ముందుకు వెళ్లేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ.